ఫెస్టివల్ రోజు ఈవినింగ్ అయితే మా ఫ్యామిలీతో కలిసి బయటకు వచ్చామండి. మేమైతే ఫస్ట్ ఎగ్జిబిషన్ అనుకున్నాము, కానీ అది చాలా దూరం అని, నెక్స్ట్ అక్కడ ఎక్కువ ఈ మధ్య యాక్సిడెంట్స్ అలాంటివన్నీ జరుగుతున్నాయని తెలిసింది. సో అందుకని ఎందుకులే రిస్క్ నైట్ టైమ్స్లో అని మేమైతే చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో ఉన్న పికాబుక్ అయితే వచ్చాము. ఇది మేము రావడం ఫస్ట్ టైమే, కానీ మా హనీ పాప మాత్రం సెకండ్ టైం అనమాట. సో వాళ్ళకి ఆల్రెడీ స్కూల్ వాళ్ళు తీసుకొని వచ్చి మొత్తం గేమ్స్ ఆడిపించేశారు. సో తను చాలా ఎగ్జైటెడ్గా అన్నీ చూపిస్తుంది అనమాట. ఇంకా మనకి ఎంట్రన్స్ అయితే 400 అలా ఉంటుందండి ఎంట్రీ టికెట్. మనకి కాంబోస్ కూడా ఉంటాయి, 1800 1500 అలా కాంబోస్ అయితే ఉన్నాయి. మేమైతే 400ది తీసుకున్నాము. ఇక్కడ మనకి గేమ్స్ చూసుకుంటే అసలు అడల్ట్స్కి కిడ్స్కి అందరికీ చాలా బాగున్నాయి అనమాట గేమ్స్. పిల్లలకి మంచి ఎక్స్పీరియన్స్. ఇదైతే సమ్మర్ హాలిడేస్లో బోర్ కొడుతుంది అన్న పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ కానీ వదిలేస్తే ఫుల్ టయర్డ్ అయిపోయి ఇంకా ఫుల్ నిద్రపోతారు. సో అంత బాగుందన్నమాట. ఇదైతే ఇక్కడ చాలా స్టాల్స్ టైప్లో, ఇంకా సాఫ్ట్ గేమ్స్, బాల్స్, చాలా బిగ్ గేమ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ వీడియోలో కనిపించేది జస్ట్ 50%. ఇంకా నేను చాలా వరకు అయితే మెషర్స్ వేసేస్తున్నారనమాట, అందుకని నాకు తీయడం కుదరలేదు. ఇంకా ఇలా ఉన్నాయన్నమాట ఇవన్నీ. మా హనీ అయితే అసలు ఫుల్ ఆడుకుంటునింది. తనని రెగ్యులర్ డ్రెస్ వేసుకొని తీసుకురావాల్సింది, ఇంకా కంఫర్ట్గా ఉండేది. ఇంకా చూసారా, ఇక్కడ అడల్ట్స్కి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఉన్నాయండి. పిల్లలు వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటుంటే పెద్దవాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినవి వాళ్ళ తగ్గట్టు గేమ్స్ వాళ్ళు ఆడుకుంటున్నారు. సో మేమైతే మా ఫ్యామిలీ మొత్తం భలే ఎంజాయ్ చేసాము. ఇంకా 400 అయితే నాకు చాలా వర్త్ అనిపించింది. నెల్లూరులో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఒక్కసారైనా ఇది విజిట్ చేయండి. మేము ఎక్కువ మాల్లో పైన గేమ్ జోన్ ఉంది కదా, సో అక్కడైతే తీసుకొని వెళ్ళి ప్లే జోన్లో వదులుతూ ఉంటాను. సో అది వచ్చేసి మనకి 150 200 అలా ఉంటుంది వీక్ డేస్ అండ్ వీకెండ్స్లో. కానీ దానికన్నా ఇది చాలా వర్త్. అక్కడ ఉండే గేమ్స్ దీంట్లో 10% ఉన్నాయి. ఇంకా చాలా బాగున్నాయి అనమాట. అంటే అక్కడ అడల్ట్స్ పేరెంట్స్కి లోపలికి వెళ్ళడానికి సాక్సెస్ మ్యాండేటరీ అలా ఉన్నాయి. ఇక్కడ అలా ఏం లేదు, పిల్లలకి మాత్రమే సాక్సెస్ మ్యాండేటరీ. ఇంకా ఈ స్లైడ్ అయితే నాకు అసలు భలే నచ్చిందండి, చాలా బాగుంది కదా. సో లాస్ట్ టైం వాళ్ళ స్కూల్ వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ ఆడేసి మా పాప ఫుల్ ఎంజాయ్ చేసింది అనమాట. సో ఆ వీడియోలో ఉన్నవన్నీ నేను ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. పిల్లలకైతే డాక్టర్ స్టోర్స్ అని, ఇలా కాఫ్ ప్లేసెస్ అని, నెక్స్ట్ ఫైర్ వర్క్స్, ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ అయితే మంచి ఎక్స్పీరియన్స్. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.